ఓకే. అంటే ఇప్పుడు చాలా కారణాలు ఉన్నాయి ఇది రావటానికి. అంటే ఇదేమైనా అంటువ్యాధా? అంటే ఎవరికైనా వచ్చిన వ్యక్తి ద్వారా ఎవరికైనా సంక్రమించే ప్రమాదం ఏమైనా ఉందా మురళీ భరద్వాజ్ గారు? బేసిక్గా మన దేహంలో అండి వ్యాధి నిరోధక శక్తి అనేది ఒక అణుబాంబు లాంటిది. సో ఈ అణుబాంబుని ఎవరన్నా కనుక టికిల్ చేశారనుకోండి, అది ఒకటేసారి పేలుతుంది. ఓకే. సో ఈ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అనేవి ఏదైనా కూడా ఇటువంటి అణుబాంబు లాంటి మన వ్యాధి నిరోధక శక్తి ప్రేరేపణ వల్ల ఓపెన్ అప్ అయ్యేటువంటి కండిషన్స్. ఓకే. సో కొన్నిసార్లు వైరస్ వల్ల, కొన్నిసార్లు బ్యాక్టీరియా వల్ల, కొన్ని స్టడీస్లో ఈవెన్ వ్యాక్సినేషన్, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సినేషన్ తీసుకున్న కొద్ది మందిలో ఇలాంటి జరిగింది అనేటువంటి కొన్ని స్టడీస్ ఉన్నాయి. అంటే ఇది చాలా రేర్ డిసీజ్ అండి. సో ఎప్పుడైతే డిసీజ్ రేర్ అవుతుందో దాని యొక్క కారణాలను కనుక్కోవడం కూడా కష్టం అవుతుంది. ఓకే. చాలా ఫ్రీక్వెంట్గా ఉన్న డిసీజ్కి కారణాలు కనుక్కోవటము ఈజీ అవుతుంది అనేది మనం ప్రూఫ్ ఉంటుంది సాంకేతికంగా. సో కాబట్టి ఇది అసలు అంటువ్యాధి కానే కాదు. ముందు అసలు అది భయపడక్కర్లేదు. ఇది అంటువ్యాధి కాదు. రెండోది, ఇది ఎవరికి వస్తుంది అని కూడా చెప్పడం కష్టం. అంటే ఇది జన్యు సంబంధితమా అంటే అది జన్యు సంబంధితం కాదు. అలర్ట్ గా ఉండాలి. అందుకోసం అని చెప్పి ఓన్లీ సిమ్టమ్స్ ఒకవేళ ఇలా అపియర్ అయినాయి అనుకోండి, అప్పుడు వెంటనే మనం తొందరగా వెళ్ళి ఫస్ట్ 5 to 6 daysలో ఈ ఐవి ఇమ్యునోగ్లోబులిన్ థెరపీ కనుక స్టార్ట్ చేస్తే దాంతో ఈ వ్యాధి నిరోధక శక్తి ఏదైతే బాంబు పేలిందో మన బాడీలో అది సర్దుకుంటుంది. ఓకే. సో అందుకోసం అని చెప్పి మనం అలర్ట్గా ఉండడం అనేది అవసరం. అంతే తప్పించి మనము లూజ్ మోషన్స్ అయిన తర్వాత మనం ఏం చేయలేము. ఎవరికి వస్తుంది గుల్లెన్ బ్యారీ అనేది చెప్పడం కష్టం. ఓకే. అంటే మెయిన్ గుండె మెదడు ఎఫెక్ట్ అవుతుందని అంటున్నారు కదా, ఎందుకు? అంటే బేసిక్గా ఇదంతా కూడా నరాలు కదండి. అవును. సో ఈ నరాలలో ఈ మైలిన్ అనేటువంటి పదార్థము మన మొత్తం అన్ని నరాలలో ఉంటుంది. అంటే మన ఇక్కడ బ్రెయిన్ స్టెమ్ అని ఉంటుందండి. ఓకే. ఇప్పుడు ఈ స్విచ్ చేస్తే ఆ లైట్ వెలుగుతుంది, ఈ స్విచ్ చేస్తే ఆ ఫ్యాన్ తిరుగుతుంది. అలానే మన బ్రెయిన్ స్టెమ్లో కూడా స్విచ్లు ఉంటాయి. ఆ స్విచ్ కనుక వేస్తే మన డయాఫ్రమ్ అనేది కదలికలు జరుగుతుంది.